హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఓకే. ముందుగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సెషన్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్ గురించి. మీకు ఫర్‌గివ్‌నెస్ గురించి ఫస్ట్ వారం నేను కొంచెం బ్రీఫ్‌గా చెప్పాను. ఈరోజు ఆ టెక్నిక్ ఉపయోగించడం ద్వారా మనం ఎలా దాని నుంచి బయటకొస్తాము అనేది చూద్దామండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా మన లైఫ్‌లో ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగే ఉంటుంది. లేదా ఒక వ్యక్తి ద్వారా కూడా మనం డీప్‌గా హర్ట్ అయిన సందర్భం అనేది ఉంటది. అది ఒక్కొక్కసారి చిన్న చిన్న వాటిల నుంచి అయితే మనం త్వరగానే బయటికి రాగలుగుతాం. అదే పెద్ద విషయాలు, డీప్‌గా మనం హర్ట్ అయిన విషయాలు, లేకపోతే మనకి దానివల్ల చాలా లాస్ అయిన విషయాలు, సపోజ్ మనకి బిజినెస్‌లో గానీ, ఏదైనా రిలేషన్‌షిప్‌లో గానీ, చాలా పెద్ద లాస్ జరిగినప్పుడు, ఆ విషయంలో మనం ఎక్కువ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేసినప్పుడు, ఆ విషయం నుంచి త్వరగా మనం బయటికి రాలేము. జరిగిన సంఘటన కావచ్చు, ఆ వ్యక్తిని కావచ్చు, మనం ఫర్గివ్ చేయలేము. మనం ఏంటంటే, ఆ వ్యక్తి కనిపించిన, ఆ సంఘటన మనకి గుర్తుకొచ్చినా, పదే పదే మనం అదే ఆలోచిస్తూ, అదే స్ట్రెస్ అనేది ఎప్పుడు మనం తీసుకోవడం, మనం చూస్తూనే ఉంటాం. మన లైఫ్‌లో ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలుస్తది. కానీ దాని నుంచి బయటపడడం ఎలాగా అనేది మనకర్థం కాదు. మనకేంటంటే మనం డీప్‌గా హర్ట్ అయ్యాం కదా! మన ఎక్స్‌పీరియన్స్ అలా ఉంది. మనం దీని నుంచి బయటికి పడలేకపోతున్నాము అనే మనం అనుకుంటాం. కానీ దీనికి ఒక టెక్నిక్స్ ఉన్నాయి. వాటి నుంచి మనం చేయడం వల్ల కొంతవరకు అయినా మనం బయటపడే అవకాశం ఉంది. అసలు ఇలాంటి స్ట్రెస్ నుంచి, ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి ఏదైనా పాస్ట్ ట్రామాస్ కావచ్చు, మనలో ఉన్న పెయిన్ కావచ్చు, మనం ఎందుకు బయటపడాలి? బయట పడకపోతే మనకు జరిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడైనా సరే స్ట్రెస్ తీసుకున్నప్పుడు మనకందరికీ తెలుస్తుంది. ఎక్స్‌పీరియన్స్ ఉంది మనకి. ఏదైనా బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మనకి అది కోపం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా మనల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉండొచ్చు. ఆ టైంలో మన బాడీలో చాలా చేంజెస్ అనేది మనం గమనిస్తాం. అప్పుడేంటంటే హార్ట్ బీటింగ్ అనేది స్పీడ్‌గా కొట్టుకుంటూ ఉంటది. అలాగే మన బ్రీతింగ్ అనేది తేడా వస్తది. బాడీలో మన వేడి అనిపించటం, ఇబ్బంది అనిపించటం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం. షివరింగ్ ఉంటది. సో, అంటే బాడీ మొత్తం మెకానిజం అంతా డిస్టర్బ్ అవుతది. సో, కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవ్వడం ద్వారా మన సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అలా మనం కొంచెం సేపు ఉన్నప్పుడు, తర్వాత మనం చాలా నెమ్మదిగా బయటకొచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఎనర్జీ లెవెల్స్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. కొంచెం సేపు అలా రోజంతా కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉంటది. కానీ పదే పదే ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం స్ట్రెస్ అనేది తీసుకుంటూ ఎక్కువగా మనం ఆ స్ట్రెస్‌లోనే డైలీ మనం ఎక్కువగా ఉంటూ ఉన్నప్పుడు మనకి హెల్త్ వైస్‌గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా అంటే మనం వినే ఉంటాము. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బయట నుంచి వచ్చే వైరస్‌ని గాని, బాక్టీరియాస్‌ని గాని వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్‌గా ఉండి వాటి మీద దాడి చేస్తుంది. దాని ద్వారా మనకి ఇబ్బంది రాకుండా హెల్త్ ఇష్యూస్ వైరల్ ఫీవర్‌లవి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అదే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు, ఇబ్బందున్నప్పుడు వాటితో పాటు మన బాడీలో రక్షణ కలిగించే సెల్స్‌ని కూడా చంపేస్తూ ఉంటదనమాట వాటితో పాటుగా. సో, ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇంకొంచెం స్ట్రెస్ యాడ్ అయితే, ఇంకా ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోతది. దీనివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోవడంతో, మనం ఎక్కువగా ఇలాంటి వైరల్ ఫీవర్స్‌కి అలాంటి వాటికి గురవుతూ ఉంటాం. ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ స్ట్రెస్ వల్ల వచ్చే సైకోసోమాటిక్ డిజార్డర్స్ కూడా ఇంకొక కేటగిరీ స్ట్రెస్ అనే దాంట్లో. సో, వాటిలో కూడా మనకేంటంటే, ఈ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వలన బాడీలో మెకానిజం అనేది దెబ్బతింటుంది. మన బాడీలో చాలా సిస్టమ్స్ ఉన్నాయి కదా! మనకి నర్వస్ సిస్టము, కార్డియోవాస్కులర్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ఇలా మన బాడీలో ప్రతి వ్యవస్థ మన కోసం ప్రతిరోజు పనిచేస్తూ ఉంటది 24 అవర్స్. ఎప్పుడైతే మనం ఈ స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నామో, మొత్తం ప్రతి సిస్టమ్‌లో కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఇలా ప్రతిరోజు డైలీగా స్ట్రెస్ తీసుకోవడం వలన బాడీ మెకానిజం దెబ్బతినడం, దానివల్ల మనకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం అనేది మనకి చూస్తూనే ఉంటాం. మనకు తెలుసు. బట్ ఈ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మనందరికీ తెలుసు. కానీ ఎలా? మరి వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఒక టెన్షన్ ఉంటది. లేదంటే ఒక పెయిన్ ఉంటది.
మనం ఒక సిట్యుయేషన్‌లో మనం ప్రతిరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చాలా ఇన్సిడెంట్స్ అనేది మన లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి. బట్ మరి ఈ స్ట్రెస్ లేకుండా ఎలా మనం హ్యాపీగా ఉంటాము? ఏం చేయాలి అనే దానికి అంటే కొంచెం మంది స్ట్రాంగ్ పీపుల్ ఉండొచ్చు. వాళ్ళు వెంటనే బయటికొస్తారు. కొందరు సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళు ఎక్కువ టైం అందులోనే ఉండిపోతారు. బట్ స్ట్రాంగ్ పీపుల్ కూడా బయటకొచ్చారు అని మనం అనుకుంటాము. కానీ వాళ్ళకప్పుడు ఇంపాక్ట్ అనేది చూపెట్టకపోవచ్చు. కానీ వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో ఈ స్ట్రెస్ అనేది ఆ ప్రభావం అనేది ఏదో ఒక టైంలో చూపెట్టడం ద్వారా వాళ్ళు ఎక్కువ ఇబ్బందులకి గురి కావాల్సొస్తుంది. కాబట్టి మనం ఈ విషయాలను తెలుసుకొని, ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క అంశంలో మనం బయటికి రావటం అనేది మనందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మన పెయిన్ ఒక సిట్యుయేషన్ గురించి చూద్దాం. అసలు ఆ సిట్యుయేషన్ నుంచి ఒక వ్యక్తిని కావచ్చు, ఆ సంఘటన కావచ్చు, మనం ఫర్‌గివ్ చేయటం ద్వారా మాత్రమే దాని నుంచి బయటికి రాగలుగుతాం. లేదంటే మనం పదే పదే ప్రతిరోజు ఆ బాధలో ఉండిపోవటం వల్ల మన మన పైన ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. సపోజ్ ఒక సంఘటన జరిగుందనుకున్నాం. ఒక ఫ్యామిలీ కావచ్చు, మన వర్క్ ప్లేస్‌లో కావచ్చు, మనకి చాలా ఇబ్బంది వచ్చిందనుకుందాం ఒక సంఘటన ద్వారా. అక్కడ మనం ఆ రోజు చాలా ఫీలయ్యాం. చాలా బాధపడ్డాం. ఆ రోజు మన స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయి. బాడీలో చేంజెస్ వచ్చాయి. చాలా ఫీలయ్యాము. అయిపోయింది ఆ సంఘటన. అది మేజర్ థింగ్ అది. చిన్న చిన్న విషయాల నుంచి మనం చాలా జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి ఓకే. మనం ఒక రోజు ఆలోచిస్తాం. 2 రోజులు ఆలోచిస్తాం. బయటకొచ్చేస్తాం. బట్ పెద్ద విషయాల్లో మనం అప్పుడునే మర్చిపోలేము. చాలా రోజులు క్యారీ చేయాల్సొస్తది. క్యారీ చేస్తూనే ఉంటాం. అనుకుంటాం దీనివల్ల మనకి డిస్టర్బ్ అవుతున్నామని తెలుస్తది. స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చుద్ది. అన్ని బాడీలో చేంజెస్ అనేవి తెలుస్తాయి. కానీ మనకు తెలీదు. ఎలా దీన్ని టాకిల్ చేసి మనం బయటికి రావాలో అర్థం కాదు. సో, ఆ సంఘటన జరిగినప్పుడు ఆ రోజు మనం బాధపడ్డదానికి ఆ స్ట్రెస్ లెవెల్ బాడీలో వచ్చిన చేంజెస్‌కి మనకొక 10% ఇబ్బందయితే వచ్చింది. ఓకే. చేంజెస్ ఉన్నాయి. ఆ ప్రభావం తర్వాత చూపెడతది. కానీ మనం ప్రతిరోజు అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ, మళ్ళీ మనకి మేజర్ థింగ్‌లో మనకు ఆ విషయం గుర్తొచ్చినప్పుడు, ఆ రోజు మనం ఎలా అయితే ఫీల్ అవుతామో, అదే బాధ, అదే పెయిన్ మనకు గుర్తొచ్చినప్పుడు కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. సో, దానివల్ల మళ్ళీ ఇప్పుడు కూడా అదే స్ట్రెస్సు, అదే ఫీలింగ్, అదే ఎమోషన్‌లోకి మనం వెళ్ళిపోతాం. ఇలా ప్రతిరోజు కూడా అలాగే రిపీటెడ్‌గా వెళ్తున్నప్పుడు, అప్పుడు 10% ఇబ్బందే మన బాడీ మీద పడింది. సో, మనం ప్రతిరోజు యాడ్ చేసుకుంటూ ఉండడం వలన, ఆ ఇబ్బందనేది పెరిగిపోయి, అది మనకి మేజర్ ప్రాబ్లమ్‌గా బయటపడే అవకాశాలున్నాయి. కాబట్టి ఎలా ఫర్గివ్ చేయాలి? ఆ సంఘటనని, ఆ వ్యక్తిని ఎలా ఫర్గివ్ చేయాలి? ఒక టెక్నిక్స్ ఏంటి? మనం ఎలా ఆలోచిద్దామనేది ఇప్పుడు ఒకటి ఒకటిగా నేర్చుకుందాం. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు మనం చిన్న పిల్లల్నందరిని చూస్తాం గదా! వాళ్ళెలా ఉంటారు? ఓకే అండి. ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటాం గదా! వాళ్ళెప్పుడూ కూడా ఏం చేస్తారు? మనని అనుకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా సినిమా చూసినా, మన ఇంట్లో ఏదైనా దెబ్బలాడుకోవటం గానీ, తిట్లు గానీ, తిట్టుకోవటం గానీ విన్నా, సినిమాలో ఏదైనా డైలాగులు విన్నా, వాళ్ళకి దాని మీనింగ్ అనేది తెలీదు. కాబట్టి వాళ్ళేం జేస్తారు? మళ్ళీ వెంటనే మన దగ్గరికొచ్చి అలా మాట్లాడడం, మనల్ని కూడా కొట్టడం, ఫైటింగ్ చేయటం అలా చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. కానీ మనకు తెలుస్తది. వాళ్ళకి తెలీదు. ఈ మాట్లాడకూడదు అనేది తెలీదు. కానీ మనం సరే అని వాళ్ళని పిల్లలు కదా! వీళ్ళకి తెలీదు కదా! అని చెప్పి మనం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోము. తర్వాత వాళ్ళకి నెమ్మదిగా చెప్తాం. ఇలాంటి మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అని. కానీ అది మనకి పెయిన్‌ఫుల్‌గా అనిపించదు. సో, దాని నుంచి మనం త్వరగానే బయటకొస్తాం. సరే మనం వాళ్ళకి మనకు సంఘటన జరిగినప్పుడు ఈ విధంగా మనం చిన్నపిల్లలు అనుకుని బయటకొచ్చే టెక్నిక్ ఒకటుంది. కానీ అలా అనుకుని వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఉన్నారు కదా! వాళ్ళని ఎలా అయితే మనం క్షమించేస్తామో, వీళ్ళని కూడా అలా క్షమించేద్దాం. పోనీ చిన్న పిల్లలే అనుకుందామని మనం అనుకున్నామనుకోండి. ఒక్కొక్కసారి అన్ని వేళలా అది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ మన సబ్‌కాన్షియస్ మైండ్ సరే వాళ్ళు చిన్న పిల్లలు కదా! వాళ్ళకేం తెలీదు. కాబట్టి మనం అలా అనుకుని సరిపెట్టుకున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళని చిన్న పిల్లలుగా ఎలా అనుకుంటాము అని మనకు క్వెషనొస్తది. మరి దానికి కూడా మనం రెడీగా ఉండాలి. సరే ఇంకో రెండో టెక్నిక్‌లోకి వెళ్దాం. మనం ఎప్పుడో మనం అందరం కూడా చూసుంటాం. మైండ్ డిజబిలిటీ ఉన్న వ్యక్తులు ఎక్కడో చోట మనకి కనపడే ఉంటారు. సో, వాళ్ళేంటి? వాళ్ళు మనలాగే ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళే. అంతా మనలాగే అన్నీ బాడీలో చేంజెస్ ఉంటాయి. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలీదు. అలాగే మనని కొడుతుంటారు, జుట్టు పీకుతా ఉంటారు. అలా చేస్తూ ఉంటారు. మనం అప్పుడేం చేస్తాము?
వాళ్ళ మీద కోప్పడం. వాళ్ళు చేసే ఆ యాక్షన్‌కి మనకేం కోపం రాదు. రియాక్షన్ కూడా రాదు. వాళ్ళ నుంచి జాగ్రత్తగా తప్పించుకొని మనం బయటకొచ్చేస్తాం. బయటకొచ్చేస్తాం, పట్టించుకోము. సరే జాగ్రత్తగా ఉందామని అనుకుంటాం. ఈ విషయంలో కూడా మనం ఇలా ఆలోచించొచ్చు. మరి అలా ఆలోచించినప్పుడు కొందరికైతే ఓకే. పెయిన్ తగ్గొచ్చు. కానీ కొందరికి తగ్గదు కదా! సో, వాళ్ళకి మైండ్ డిజబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేశారు. కానీ వీళ్ళ విషయంలో మనం ఎలా క్షమించం అనేసి మనకి ఆలోచనొస్తది. మన తప్పు లేదు ఈ విషయంలో. మన తప్పు లేకుండా ఈ సంఘటన జరిగింది. దానివల్ల మనం చాలా నష్టపోయాం లైఫ్‌లో. మనకి వ్యాపారంలో లాస్ అయింది. మోసం జరిగింది. మరి ఎలాగా అని ఆలోచిస్తాం. మన తప్పు లేదు కాబట్టి మనం తీసుకోలేకపోతున్నాం అనే ఆలోచన మనకు పదే పదే వస్తది. ఈ విషయంలో మనం ఒక సంఘటన చూద్దాం. సపోజ్ ఒక లారీ రోడ్డు మీద వస్తుంది. ఆ లారీ డ్రైవ్ చేసే అతను బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. ఆయన అడ్డదిడ్డంగా లారీ వచ్చేస్తుంది. మనం మన రైట్‌గానే మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం. మనం ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తూ మనం జాగ్రత్తగా వెళ్తున్నాం. కానీ ఆ లారీ అతను మనకి అడ్డదిడ్డంగా వచ్చేస్తూ కనిపించాడు. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము? లారీ ఆయన డ్రింక్ చేసి నడపటం డ్రైవర్‌ది తప్పు. రాంగ్ రూట్‌లో వస్తున్నాడు అని ఆలోచిస్తామా? లేదు కదా! మనకు మనమే తప్పుకుంటాం. ఎందుకంటే దానివల్ల తనకంటే మనకే కదా! తనకేం ప్రాబ్లమ్ ఉండదు. మనం ఒకవేళ లారీ కింద పడితే మన లైఫ్ పోతుంది. సో, ఆ విషయం మనకి క్లియర్‌గా తెలుసు. కాబట్టి మనం ఆ లారీ వచ్చినా ఇది నా తప్పు లేదు. నేను ఇలాగే వెళ్తానని అనం. ఎందుకంటే అక్కడ మనం చేయాల్సింది మనం రక్షించుకోవాలి మనల్ని మనం. ఆ బాధ్యత మన మీద ఉంది కదా! కాబట్టి మనం అక్కడి నుంచి తప్పించుకొని ఎళ్ళిపోతాం. ఆ తర్వాత అక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది ఆలోచిస్తాం. బట్ మనం తీసుకోవాల్సిన నిర్ణయం అలా ఉంటుంది. ఎందుకంటే మనం మన మన శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులది కాదు. వాళ్ళేమో అనుకోరు కూడా. వాళ్ళకి అవసరం లేదు. కానీ మనం మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. ఈ టెక్నిక్ కూడా ఉపయోగించొచ్చు. ఇంకా మిగతా టెక్నిక్ ఇంకొక టెక్నిక్ విషయంలో చూస్తే మనం అనుకోవచ్చు వాళ్ళని. ప్రతి వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ పెర్సెప్షన్ గాని ఒకే విధంగా ఉండదు. వాళ్ళు పెరిగిన వాతావరణం నుంచి కూడా వాళ్ళ బిహేవియర్ వస్తది. వాళ్ళ ఎన్విరాన్మెంట్ కూడా మోడలింగ్ నుంచి కూడా వాళ్ళు తీసుకుంటారన్నీ. వాళ్ళకి ఒక నేచర్ అనేది అలవాటు పడతారు. సో, వాళ్ళ నేచర్ ఏంటి? ప్రతి విషయానికి ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం. ఎదుటి వ్యక్తుల్ని మాటల ద్వారా, పనుల ద్వారా ఇబ్బంది పెట్టటం అనేది వాళ్ళకి అలవాటయిపోయింది. సో, ఆ నేచర్ అలాంటిది. అందరి పర్సెప్షన్ అలాంటిది కాదు. అలాగే వాళ్ళకి ఎమోషనల్ వాళ్ళ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకునే ఎబిలిటీ తక్కువుంది. వాళ్ళు ఆ సమయంలో నియంత్రించుకోలేకపోతున్నారు. సో, అలాగే వాళ్ళ బిహేవియర్‌లో కూడా వాళ్ళ నియంత్రణ అనేది లేదు. వాళ్ళు అలా ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళని చూడగలగాలి. అంటే వాళ్ళనక్కడ చీట్ చేశారని గాని, ఒక జడ్జిమెంటల్ వేలో కాకుండా, ఓకే. వీళ్ళలో ఒక చిన్న లోపం. ఏ విధంగా అయితే మనం మిగతా వ్యక్తులను కూడా ఒక లోపం ఉన్న వాళ్ళని మనం ఓకే అనుకుంటామో, ఇది కూడా ఒక చిన్న లోపం వాళ్ళకి. వాళ్ళ భావోద్వేగాల్ని నియంత్రించుకోలేకపోతున్నారు. వాళ్ళకి తెలియటం లేదు. మనకి ఈ విషయం తెలుస్తుంది. బట్ అది వాళ్ళకి లోపం అని అనుకోవాలి. అలాగే మనం ఇంకొక విషయం కూడా అనుకోవాలి. ఏ విధంగా అనుకోవాలంటే, వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారు. వాళ్ళకి నేచర్ అలవాటైపోయింది. వాళ్ళకెప్పుడూ కోప్పడుతూ ఉంటారు. వాళ్ళు అదే నేచర్‌లో వాళ్ళుంటున్నారు. కాబ్ అదే మనం ఒక బాధపడినప్పుడే మన బాడీలో ఇంత చేంజెస్ వస్తున్నాయి. అదే వాళ్ళు ప్రతి విషయానికి, ప్రతి వ్యక్తి పైన కోప్పడిపోయినప్పుడు వాళ్ళ స్ట్రెస్సు వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయి? వాళ్ళెంత నష్టపోతున్నారు? ఫ్యూచర్‌లో వాళ్ళెంత నష్టపోతారు? అంటే మనం ఎవరు వాళ్ళని పనిష్ చేయక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళే వాళ్ళ బిహేవియర్‌తో ఆ పనిష్మెంట్ అనేది వాళ్ళకి వాళ్ళే వేసుకుంటున్నారు. కాబట్టి అయ్యో! వాళ్ళకి అంత నష్టం జరుగుతుంది గదా! సో, వాళ్ళకి ఒక తెలివితేటలు ఈ విషయాన్ని అర్థం చేసుకునే తెలివితేటలు ఇవ్వమని మనం అనుకోని భగవంతుడిని అనుకుని ఊరుకుంటే అది కూడా మనకి పెయిన్‌ఫుల్‌గా అనిపించదు. ఈసారి మనకి ఆ వ్యక్తులు కనపడిన, ఆ సిట్యుయేషన్ గుర్తొచ్చినా, ఓకే. వీళ్ళకి భావోద్వేగాలు నియంత్రించుకునే ఇది లేదు. అలాగే వాళ్ళకి తెలిసింది అదే. ఆ వేలో వాళ్ళు కన్వే చేస్తున్నారు అని మనం అనుకున్నప్పుడు పెయిన్ తగ్గొచ్చు. ఇంకొక విషయం సరే వాళ్ళకి వాళ్ళే ఈ స్ట్రెస్ తీసుకోవడం ద్వారా వాళ్ళ హెల్త్‌ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఎవరు పాడు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే నష్టపోతున్నారు కదా! అని మనం చూసినప్పుడు కూడా ఈ పెయిన్ నుంచి మనం బయటకొచ్చే అవకాశం ఉంది.
ఇలా ఈ టెక్నిక్స్ మనం వాడడం ద్వారా మనం ఆ పెయిన్ నుంచి బయటకొస్తాం. ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఇద్దరు కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళు ఒకేసారి జాబ్‌లో జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరూ కూడా జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఒకతనేమో తన చూపెట్టే స్కిల్స్ ద్వారా చాలా డెవలప్ అయి ముందుకెళ్ళాడు. ఇద్దరిది ఒకటే క్వాలిఫికేషన్. ఈయనేమో ముందుకు వెళ్ళలేకపోయాడు. అక్కడే ఉండిపోయాడు. ఈయన అలా జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఈ అక్కడే జాబ్‌లో ఉండిపోయిన ప్రమోషన్ లేకుండా ఉండిపోయిన ఆయనకి ఒక చోట సొంత ఇల్లు ఉంది. వాళ్ళ నాన్నగారు ఇచ్చింది. ఆ ఇంట్లోనే ఆయన ఉంటారు. ఈయన జాబ్ చేసుకుంటూ ప్రమోషనొచ్చింది. ఆ తర్వాత ఈయన స్కిల్స్ డెవలప్ చేసుకొని ఆయన సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసాడు. స్టార్ట్ చేసి బాగా సంపాదించి ఈ కొలీగ్ పక్కింట్లోనే ఒక సైట్ కొనుక్కొని చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. కట్టుకొని లగ్జరీ కార్ తీసుకున్నాడు. వెళ్తున్నాడు. ఈయనకేంటంటే ఇద్దరు ఒకేసారి జాబ్‌లో జాయిన్ అయ్యాం. సేమ్ క్వాలిఫికేషన్ ఉంది. ఈయన ఇంతలా బావుంది ఈయన లైఫు. నేను చూస్తే అక్కడే ఉండిపోయానని ఈయన ప్రతిరోజు బాధపడుతూ ఉన్నాడు. ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలి. ఇదే ఈయన ఉద్దేశం అన్నమాట. ఏం చేస్తాడు ప్రతిరోజు ఆయన చూసే విధంగా ఆయన ఇంటి ముందు వెళ్లి చెత్త పోస్తూ ఉంటాడు. చెత్త పోస్తూ ఉంటాడు రోజు. ఆయన చూసినా గాని సర్లే అని పట్టించుకోరనమాట. పట్టించుకోకుండా ఆయన ఎదురుగుండానే హెల్పర్‌ని పిలిచి క్లీన్ చేయిచ్చేస్తూ ఉంటాడాయన. ఇలా ఈయన ప్రతిరోజు చేస్తూ ఉంటాడు. ఆయనేమో రోజు క్లీన్ చేయించుకుంటూనే ఉంటాడు. అలా కొద్ది రోజులయిన తర్వాత ఒకరోజు వాళ్ళ బాబుకి మంచి కాలేజీలో సీటొచ్చింది. సీటొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, సర్లే అందరికీ స్వీట్స్ ఇచ్చాను గదా! పక్కింటాయన ఇంతకుముందు నా కొలీగే కదా! అని చెప్పి స్వీట్స్ పట్టుకెళ్తాడు. స్వీట్స్ పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడనమాట. డోర్ కొట్టగానే వచ్చి చూసి, ఏంటి ఈయనొచ్చాడు అని చెప్పి. ఆశ్చర్యపోయి లోపలికి రమ్మనాలి కదా మరి ఇంటికొచ్చిన గెస్ట్‌ని. సరే అని ఆయన లోపలికి రమ్మన్నాక ఆయన స్వీట్స్ ఇస్తాడు. అప్పుడు ఇతనికి ఏమనిపిస్తది? చాలా ఇబ్బందిగా అనిపిస్తది. నేను ప్రతిరోజు ఈయనకి ఇంటి ముందు చెత్తేస్తున్నాను. ఈయన్ని బాధ పెడుతున్నాను. ఈయనొచ్చి నాకు స్వీట్స్ తీసుకొచ్చారేంటి అనుకుంటాడు. అనుకుని అడుగుతాడు. ఏంటి నేనిలా బాధ పెడుతున్నాను కదా నిన్ను, మరి నువ్వు ఈరోజు నాకు స్వీట్ తీసుకొచ్చావు అంటే. అప్పుడు ఆయన చెప్తాడు, నీ తప్పేముంది ఇందులో? నీకున్నది నువ్వు ఇస్తున్నావు ప్రతిరోజు. నీ దగ్గర అదే ఉంది. నాకున్నది ఈరోజు నేను నీకు తెచ్చిచ్చాను. ఆ మాటలో చాలా అర్థం ఉంది కదా! సో, అంటే మన బాధ పెట్టే వాళ్ళు కూడా వాళ్ళకి దగ్గర అదే ఉంది. వాళ్ళు అలాగే మాట్లాడగలుగుతారు. అలాగే బిహేవ్ చేయగలుగుతారు. కానీ మన దగ్గర అది లేదు. సో, మన అలవాటు, మన నేచరు వేరు. సో, వాళ్ళని అలాగే మనం చూడగలిగినప్పుడు ఆ పెయిన్ అనేది మనం తీసుకోకుండా ఉంటాం. ఏంటంటే ఇప్పుడు మన బాడీకి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామో, మనం ఇచ్చే వాల్యూని బట్టి మన బాడీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనదే. ఎవరిదో కాదు. వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు. సో, మన బాడీని మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో, మనం ఎంత వాల్యూ ఇస్తున్నాము అని ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇంకొక చిన్న కథ చెప్తాను. అసలు బాడీకి మనం ఇచ్చే వాల్యూ మనం చూసేదే. చూసే విషయాన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను నేను. ఒకాయనున్నారు. ఆయన ఒక కౌశిక్ అనే ఒక ఆయనకి కార్లంటే చాలా ఇష్టం. లగ్జరీ కార్లంటే. ఆ ఫెరారీ కార్ కొనుక్కోవాలనేది ఆయనకి డ్రీమ్ అనమాట. ఎప్పుడు కూడా. సో, ఆ కార్‌ని ఫారెన్ నుంచి తెప్పించుకోవాలి. ఈయన చాలా రోజులు కష్టపడి కోట్లలో విలువైన కారు కదా అని చెప్పి, ఆ డబ్బునంతా ధనాన్ని పోగు చేసుకొని, అదంతా వచ్చిన తర్వాత నేను ఆ కార్‌ని కొనుక్కోగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఆ కార్‌ని బుక్ చేసుకున్నారాయన. బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళేం చెప్పారంటే, ఇక్కడ ఇక్కడే దొరుకుతాయి ఈ పార్ట్స్ అనేవి. కార్ ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడు మళ్ళీ దానికి లక్షల్లో ఖర్చుంటది. కొంచెం టైం మాకు బుక్ చేస్తే మేము పంపిస్తాము. కొంచెం టైం అయితే పడతది. ఇంకా దీని లైఫ్ టైమ్ అనేది మీరు ఎలా యూజ్ చేసుకుంటారో దాన్ని బట్టి 15 సంవత్సరాల నుంచి ఆ పైనొస్తుంది అని చెప్తారు. అప్పుడు ఈయనేం చేస్తారు? ఈయనకి కారంటే చాలా ఇష్టం. అది డ్రీమ్ కారు. మళ్ళీ అంత కష్టపడి కారు కొనుక్కోవడం ఎ అవ్వదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, అప్పుడు ఇది తెచ్చుకొని ఈ కార్‌తో నేను ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయాలి అనుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా! చాలా వాల్యుబుల్ ఆ కారు. ఎందుకంటే తను కష్టపడ్డ డబ్బులతో కొనుక్కున్నారు. సో, ఏం చేస్తారప్పుడు? ఎప్పుడు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా హైవేనే ప్రిఫర్ చేస్తారు. చిన్న చిన్న రోడ్లలో గుంతలున్న రోడ్లలో వెళ్తే కారుకేదైనా లోడ్ పడుతుందేమో
కారు మన్నిక తగ్గిపోతుందేమో, లైఫ్ టైమ్ తగ్గిపోతుందేమో అనుకుంటారు. ఒకవేళ అలాంటి ప్రదేశాలకు వెళ్ళాల్సొస్తే ఆ కారు లోపల ఇంట్లోనే పెట్టుకొని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తారు. అంటే కార్‌ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఎక్కడ పెట్రోల్ అయితే బావుంటదో, కారుకి ఇబ్బంది రాకుండా ఉంటదో, అది డీజిల్. అక్కడికి వెళ్ళి అక్కడ కొట్టించుకుంటారు. మరి కారు మీద ఇంత శ్రద్ధ ఉంది కదా ఆయనకి. మరి బాడీ మీద ఎప్పుడు ఆయన బిహేవియర్ ఏంటి? నేచర్ ఏంటి? ఆఫీస్‌లోకొచ్చినప్పుడు ఆఫీస్ బిజినెస్ వచ్చినప్పుడు అక్కడ అందరి మీద గొడవ పడడం, కేకలేయటం, సరిగ్గా పని చేయట్లేదని కోపం తెచ్చుకోవటం ఇలా చేస్తుంటాడు. అప్పుడు ఆయన ఫ్రెండ్ అడుగుతాడనమాట. "నువ్వు కొనుక్కున్న కారు కొనుక్కోగలిగావు. నువ్వు కొద్ది రోజులు కష్టపడితే నీకు కారు దొరికింది. సో, కొనుక్కున్నావు. ఈ కారు కావాలంటే అమ్మో! ఈ కారులో పార్ట్స్ పోతే నీకు మళ్ళీ తెచ్చుకోవడానికి లక్షలు ఖర్చవుద్దని ఆలోచిస్తున్నావు. అదే నీ లైఫ్‌లో పార్ట్స్ పోతే నీది నీ జీవితంలో నీ బాడీలో ఉన్న పార్ట్స్ మీద నీవెందుకు అంత శ్రద్ధ పెట్టలేకపోతున్నావు మరి? అంటే కారుకున్న వాల్యూ నీ బాడీకి నువ్వు ఇచ్చుకోవట్లేదా మరి?" అని ఆయన అడుగుతారనమాట అప్పుడు. అప్పుడు ఈయనకి అర్థమవుతది. అవును కదా! మన బాడీలో చాలా వాల్యుబుల్ ఆర్గాన్స్ ఉన్నాయి. మనం ఇలా కోపంగా ఒకళ్ళని బాధ పెట్టేలా బిహేవ్ చేసినప్పుడు మనం వాటిని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మన పైనే ఉంది. ఇప్పుడు చాలామంది కిడ్నీలు పోయిన వాళ్ళు, హార్ట్ కావాల్సిన వాళ్ళు డబ్బులిస్తే దొరికితే డబ్బులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. కానీ ఇచ్చేవాళ్ళు లేరు కదా! అంటే మన బాడీ అంత వాల్యుబుల్. మరి దాన్ని ఎలా చూసుకుంటున్నాం అనేది మన బాధ్యతే కదా! మనల్ని మాటల్లో అని నష్టపరిచేవాళ్ళు, మనం మోసం చేసి డబ్బు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ బాధ్యత కాదు. సో, దాన్ని మర్చిపోకపోతే, మనం ఆ పెయిన్ నుంచి బయటికి రాకపోతే మనకే నష్టమొస్తుంది. మన బాడీని మనం ఎక్కువగా ప్రేమించట్లేదు. అప్పుడే కదా మనం ఇబ్బంది పెట్టుకుంటాం. సో, మనకి ఆ సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు మనం ఆ బాడీని ఇబ్బంది పెట్టుకోము. ఆ విషయం అర్థం చేసుకున్నప్పుడు మన బాడీకి ఇబ్బంది కలిగే విషయం ఏదైనా సరే, అది మన తప్పు లేకపోయినా జరిగిన ఒక సంఘటన అయినా సరే, అది పెయిన్ అయినా సరే, ఇంకా వేరే స్ట్రెస్ తీసుకునే అంశాలు ఆఫీస్‌లో కావచ్చు, రిలేషన్‌షిప్‌లో కావచ్చు, ఏదైనా సరే దాని నుంచి మనం క్లియర్ చేసుకొని, మనం బయటకి రావడానికే మనం ప్రయత్నిస్తాం. అంటే మన బాడీ పైన మనకెంత శ్రద్ధ ఉన్నది అనేదే మనం చూసుకోవాల్సిన అంశం. ఇది మనం క్లియర్‌గా అర్థం చేసుకున్నప్పుడు ప్రతిరోజు కూడా మనం ముందుకు వెళ్ళి ఈ టెక్నిక్స్‌ని మనం అప్లై చేసుకొని ప్రతి ఏరియాలో కూడా మనం డెవలప్ అవుతూ, మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ని చూసుకుంటూ, మన ఫ్యామిలీలో మనం తెలుసుకున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తూ, మన లైఫ్‌ని వండర్‌ఫుల్‌గా మనం తీర్చిదిద్దుకోగలుగుతాం. ఇంతవరకు నేను చెప్పింది దాని పైన ఏదైనా మీరు అడగాలంటే అడగొచ్చండి. ఎవరైనా? సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునండి. సెల్ఫ్ కేర్ ఇంపార్టెన్స్ అదే ఎంత మేడం. అంటే అన్ని ఏజ్ కూడాను కోఆపరేట్ చేసేలే. అందుకే స్టార్టింగ్ నుంచనే మనము కేరింగ్ తీసుకుంటే మన ఫ్యూచర్ ఏజ్‌లో మనం బాగా ఉండేకి సాధ్యమవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ మైండ్. అవును మేడం. మైండ్ పైన కంట్రోలింగ్ వస్తే సెన్స్ అంతా బావుంటాయి. అవును మేడం. హెల్తీ మైండ్, హెల్తీ బాడీ. హ్మ్. సో, నాకు టచ్ అయిందండి. మీ చిన్ని స్టోరీస్, థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఇంపార్టెన్స్. అయితే ఇది అందరూ నేర్చుకొనేసింటారు. వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళకి అది సరి ఉంటుంది. మనము చేంజ్ చేసేకయ్యలేదు మేడం. అవునండి. అంటే అక్సెప్ట్ మనం చేస్తాము. అక్సెప్ట్ చేస్తాము. కానీ హ్మ్. అన్ని ఏజ్‌లో కూడాను వాళ్ళ దగ్గర నిలిచి పని చేసేకయ్యలేదు. అవునండి. హ్మ్. సో, ఇప్పటి నుంచానే మన కేరింగ్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. మన ఏమి సబ్‌కాన్షియస్ మైండ్ ఉంది. దాన్ని బాగా ట్రైన్ చేస్తూ పోవాలి. అంతే మేడం. ట్రైన్ చేస్తూ పోవాలి. అంటే మనం బయట సిట్యుయేషన్స్‌ని, బయట వ్యక్తుల్ని కూడా మార్చలేం కదండీ! సో, మనం మార్చుకోవాల్సింది మన పర్సెప్షన్, మన ఆలోచన విధానం మార్చుకున్నప్పుడే మనం దేన్నైనా కూడా యాక్సెప్ట్ చేసే విధానానికి మనం వెళ్ళగలుగుతాం. మన లేదంటే ఆ! చేంజ్ మై సెల్ఫ్. దట్స్ దట్ దట్ ఈస్ ట్రూ.
చేంజ్ అంతే. మై సెల్ఫ్. అంతే. మనల్ని మనమే మార్చుకోగలుగుతాం. ఏ వ్యక్తుల్ని మార్చలేము. ఏ సిట్యుయేషన్‌ని కూడా మార్చలేము మనం. ప్రతి విషయానికి థాట్ పవర్ ఇస్తానే ఉంటాం మనము. ఆ థాట్ పవర్‌ని మనము రెడ్యూస్ చేసుకోకపోతే మనమే సఫర్ అయితాం. అంతే మేడం. ఓకే మిస్. మ్యామ్ నైస్ నాకు అండ్ ఒక డౌట్ ఉంది. చెప్పండి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో అయితే లైక్ లక్కీగా అతనికి ఒక పర్సన్ వచ్చి ఆయన అడగగలిగారు. ఇట్లా అంటే నీకు బాడీ పార్ట్స్ ఇంపార్టెంట్. అలా కొన్ని సిట్యుయేషన్స్‌లో అంటే లైక్ వర్క్ పరంగా కానీ, కొన్నిసార్లు లైఫ్‌లో సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి. సో, అవును. అలాంటప్పుడు లైక్ హౌ డు యూ గెట్ బ్యాక్ అలాంటి దాని గురించి ఏమన్నా చెప్పండి? అవును మేడం. అంటే మనం అయి వెళ్ళిపోతాం ఔట్ ఆఫ్ కంట్రోల్‌లోకి. బట్ మనం ఈ టెక్నిక్స్‌ని మనం ఫాలో అవ్వడం ద్వారా మేడం, ప్రతిరోజు ఒక అవేర్‌నెస్ అనేది మనం అలవాటు చేసుకోవడం ద్వారా, మనం ఆ ఔట్ ఆఫ్ కంట్రోల్‌లోకి వెళ్ళినా సరే, ఎక్కువ టైం దాన్ని క్యారీ చేయం మేడం. మనకి గుర్తొస్తది. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోయిన ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే, అది కొంచెం లేట్ అయినా ఆ టైంలో మనకు తీసుకొస్తది. మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది దానికి ఇవ్వకపోతే అసలు తీసుకురాదు. సో, మనం ఈ ప్రయత్నాలేమి ఓకే. చేయకపోతే అసలు ఎప్పటికీ తీసుకురాదు మేడం. అదే బట్ మనం ఈ విషయాన్ని పదే పదే మనకు మనం అనుకుంటున్నప్పుడు, ఏదైనా అనుకోకుండా ఒక సిట్యుయేషన్ ఎదురైనప్పుడు, మనం అప్పుడు ఎమోషనల్‌గా కొంచెం డౌన్ అవుతాం. ఎందుకంటే మనం ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్ కదా! వస్తది. మనకు అలవాటైపోయిన ప్యాటర్న్ అది. వచ్చినప్పటికీ మనకు కొంచెం సేపటికైనా జస్ట్ 5 మినిట్స్‌లో అయినా మన సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తది. ఇక్కడ నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు. నీ హెల్త్ ప్రాబ్లమ్ అవుతది. ప్రాబ్లమ్ నీకే అవుతది. అనే అవేర్‌నెస్ అనేది మనకొస్తది మేడం. కంటిన్యూయస్‌గా చేసినప్పుడు ఖచ్చితంగా మనం గమనించగలుగుతాం. అంటే ఓకే. ఎప్పుడు సో, ప్రాక్టీస్ బట్టి మనకు అవేర్‌నెస్ వస్తుంది. ఖచ్చితంగా వస్తది మేడం. మనం అంటే ఇప్పుడే ఈ రోజే మార్చేయాలనేది కష్టం మేడం. ఎందుకంటే అవునవును. సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలవాటైపోయిన పిల్లల్ని మార్చగలం చాలా త్వరగా. కానీ హుహుహు. పెద్దవాళ్ళకి ఒక ప్యాటర్న్ అనేది అలవాటైపోయింది. దాన్ని అవును. చేంజ్ చేయాలంటే కాస్త టైం అయితే పడుతుంది. బట్ మనకు హుహు. ఆ విషయం తెలిసి, మనం ఆ సబ్జెక్ట్‌ని మనం ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా మనకి అవేర్‌నెస్ అనేది వస్తది. వస్తుంది. ఆ! ఓకే. 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 అవును మేడం. థాంక్ యూ మ్యామ్. ఓకే మేడం. థాంక్ యూ. సో, ఇంకా ఎవరైనా అడుగుతారండి? మాట్లాడతారా? మేడం నమస్తే మేడం. హ్యాపీ ఆ! ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవెనింగ్ సార్. చెప్పండి సార్. మేడం నేను యాక్చువల్‌గా ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఒక 10 మినిట్స్ బిఫోర్. మీరు అవును. ఏదైతే స్టోరీ చెప్పారో ఆ స్టోరీ చెప్పే ముందే జాయిన్ అయ్యాను. ఓకే. బట్ జాయిన్ అయిన వెంటనే మీరు చెప్పే స్టోరీకి నా మైండ్ కన్విక్ట్ జరిగింది మేడం. చాలా మంచి స్టోరీ చెప్పాడు మేడం. ఎక్కడో హార్ట్‌కి కనెక్ట్ అయ్యాను మేడం. థాంక్ యూ ఫస్ట్ సార్. అలా స్టోరీస్ మాత్రం. అవును సార్. అలా కనెక్ట్ యాక్చువల్‌గా నిజమే చేయగలిగితేనే మేడం. మనం అర్థమవుతుంది. ఐటెమ్‌కిచ్చే వస్తువుకిచ్చే ఇంపార్టెన్స్ మన బాడీకి మనకు మనం ఇచ్చుకోవట్లేదు. అదొకటి బాగా చాలా మంచి స్టోరీ మేడం. రియల్ చాలా రియలైజ్ అయ్యాను మేడం. అలాగే ఎదుటి వాళ్ళ దగ్గర ఏదుంటే అదే వాళ్ళు ఇస్తారు. మన దగ్గర ఏదుంటే మనం వాళ్ళకి అదే ఇస్తాం. అంటే చాలా మంది ఇప్పుడు సొసైటీలో ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నది ఇదే మేడం. ఎందుకంటే అవతల వాళ్ళు ఏదో మనల్ని అంటున్నారని ఫీల్ అయిపోవడం, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం. మనం వాళ్ళ మీద ఇంకొకలాగా ఫీల్ అయ్యి ఇలా రిలేషన్‌లు పాడైపోతున్నాయి. ఎమోషనల్‌గా డ్యామేజ్ అయిపోయి ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటున్నారు మేడం. థాంక్ యూ సార్. నేను కూడా అంటే ఎక్కువ గమనిస్తున్నాను, చూస్తున్నాను. చాలా మంది సఫర్ అవుతున్నారు. బట్ మీ స్టోరీ మాత్రం నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది మేడం. ఈ థాంక్ స్టోరీ నాకు తెలిసి నేను చాలా మందికి చెప్పాలి మేడం ఇప్పుడు. నేను పబ్లిసిటీ చేయాలి ఈ స్టోరీని. థాంక్ యూ సార్. ఇంత అదే మంచి ఇన్స్పిరేషనల్ క్లాస్‌కి స్టోరీ కూడా చెప్పారు కనెక్ట్ మేడం. అయ్యాను సార్. యెస్ క్లాస్‌కి కూడా మేడం. వస్తే చాలా చాలా బాగుంది. ఓకే సార్. థాంక్ యూ యెస్ సార్. మేడం. బాగుంది మేడం. మీ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా చాలా బాగుంది. థాంక్ యూ సో మచ్ సార్. మీ మోర్ అందరి పవర్ టు మేడం. మోర్ పవర్ టు. సపోర్ట్‌తో కొంచెం ఇంకా మీకు చెప్తూ నేను నేర్చుకుంటున్నాను సార్. ఇది అందరి లెర్నింగ్స్. మీతో పాటు నేను కూడా ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి వాటి వల్ల. యెస్ మేడం. యెస్ మేడం. హ్మ్. బాగుంది మేడం. ఆల్రెడీ ఎక్స్‌పర్ట్ అయిపోయారు మేడం మీరు ఇంకా. థాంక్ యూ సో మచ్ సార్. టచ్‌లో ఉండండి. అంటే గ్రూప్‌లో మీరు హెల్ప్ స్టార్ట్ చేసింది ఇంత చెప్పండి సార్. అంటే మీరు అంటే నరేంద్ర సార్‌తో స్టార్ట్ చేసిన ఈ జర్నీలో తక్కువ టైంలోనే మీరే క్లాసులు తీసుకొని కండక్ట్ చేస్తున్నారు మేడం. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఇండివిడ్యువల్‌గా. ఫస్ట్ టైం మీరే చేస్తున్నారు. బిగ్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. థాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నరేంద్ర సార్‌తో అయితే నేను మీకన్నా ముందు నుంచి ఉన్నాను గానీ ఎప్పుడు నాకు ఇంత అవేర్‌నెస్ ఇంకా రాలేదు. అంటే అంత ఫోకస్ పెట్టలేకపోయాను. బట్ మీరు చాలా చాలా ఫోకస్ పెడుతున్నారు మేడం. కంగ్రాచ్యులేషన్స్ మేడం.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ అగైన్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. చెప్పండి. థ్యాంక్ యూ మేడం. మంచి మంచి మెసేజ్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇప్పుడు ఒకటి మనము కేరింగ్ ಬಗ್ಗೆ తెలిసింది. అవునండి. ఇప్పుడు స్టేబుల్ లేక ఉండే వాళ్ళకి ఏమీ చెప్పేకయ్యలేదు. సో మేడం, వాళ్ళ సఫరింగ్ వాళ్ళే పడాలి. అంటే ఏజ్ అయ్యిండే వాళ్ళు ఉంటారు ఇంట్లో. అవునండి. అవును. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ థింకింగ్ వాళ్ళది ఉంటుంది. అవునండి. ఒకసారి నార్మల్ ఉంటుంది, ఒకసారి అబ్నార్మల్ ఉంటుంది. అవును మేడం. దాంట్లో వాష్రూమ్ వాడే దాంట్లో ఉండే కేరింగ్ చాలా తీసుకోవాల్సి వస్తుంది. అయితే అవును. వాళ్ళకి చెప్తే అర్థమయ్యలేదు. అవును మేడం. అవును. అంటే నార్మలీ పర్సన్ కి ఎట్లా గైడ్ చేయొచ్చు మేడం? ఎట్లా అవును. గైడ్ చేయొచ్చు? ఉమ్. హౌ గైడ్ వి విల్ గైడ్? మేడం, ఇది పెద్దవాళ్ళతో మనం కొంచెం కష్టమైన విషయమే మేడం. అది అందరికీ, అంటే మెయిన్ పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అయిన విషయమే. బట్ మనం చెప్పేలాగా మనం ట్రై చేస్తాం మేడం. ఖచ్చితంగా వాళ్ళని ఇలాగే చెయ్యాలి అని మనం చెప్పినప్పుడు వాళ్ళు వినరు మేడం. అది మాత్రం 100% చెప్పగలను. ఎందుకంటే వాళ్ళకి ఎలా నచ్చితే చెప్తామో అలాగే చెప్పగలిగినప్పుడు కూర్చోబెట్టి బుజ్జగించి చెప్తేనే వాళ్ళు వింటారు మేడం. చిన్నపిల్లల్లాగానే ఉంటారు వాళ్ళు. సో, మనం అర్థమయ్యేలా మన పెయిన్‌ని చెప్పడానికి ప్రయత్నిస్తాం మేడం. ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు. వాళ్ళు అర్థం చేసుకున్నా మనం ఓకే, మంచిదే, మనకి హ్యాపీ. బట్ అర్థం చేసుకోకపోయినా అలాగే ప్రవర్తించినా మనం ఏం చేయలేం. ఇంకా మనం ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టుకోకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ ఆలోచించుకోవడమే మేడం. వాళ్ళకి వేరే వాష్‌రూమ్ ఇవ్వడం గానీ, హెల్పర్‌ని తీసుకొని వాళ్ళకి అదంతా శుభ్రం చేయించడం గానీ, ఇదొక ఆప్షన్‌కే మనం వెళ్ళాలి మేడం. కొన్ని విషయాలు ఎప్పటికీ మనం చేంజ్ చేయలేము. ప్రయత్నిస్తాం ఫస్టు. ఎందుకంటే ట్రై చేయడం అనేది మనం చెయ్యాలి ఫస్ట్ స్టెప్. మనం దాన్ని వదిలేయకూడదు. మనం ఏ విధంగా చెప్పాలో అలాగే చెప్పాలి. ట్రై చేయాలి. వాళ్ళకి బుజ్జగించి మాట్లాడాలి. బట్ వాళ్ళ మార్పు కొంచెం రావచ్చు మేడం. మనం వాళ్ళకి చిన్న పిల్లలు చెప్పినట్టు ట్రీట్ చేస్తే మార్పయితే వస్తది. బట్ అసలు రాకపోతే, వినకపోయినా కూడా మనం ఏం చేయలేం. వేరేది ఎస్. మనం ఆలోచించుకోవడం ఒక్కటే దానికి మార్గం. మనం దానివల్ల బాధపడకూడదు అంతే మేడం. నైస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఎన్ఎల్పి మీన్స్ ట్రైనింగ్ ఓన్లీ అవర్ సెల్ఫ్ అంతే. ఓకే మేడం. మనకి మనం ట్రైన్ చేసుకున్నా, మనం హ్యాపీగా ఉన్నా, మనం అది మనకి మనం ఇచ్చుకునే గిఫ్టే కదా మేడం అది. ఎస్. ఆల్రెడీ బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అవును మేడం. దాన్ని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనం ఇబ్బంది పెడుతున్నాము. వీటి వల్ల, ఈ టెక్నిక్స్ వల్ల తగ్గించడం ద్వారా మనం జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది. ఎస్. Yes. నైస్ అండ్ థ్యాంక్ యూ. Thank you. ఓకే మేడం. ఇలాగే ఫర్గివ్‌నెస్ అనేది ఇతరులకే కాకుండా మనల్ని మనం ఫర్గివ్ కూడా చేసుకోవాలండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేయొచ్చు. ఎవరినైనా హర్ట్ చేసి ఉండొచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే అలా జరిగిపోతూ ఉంటది. కానీ అలాంటప్పుడు మనం తర్వాత అనుకుంటాం. సెల్ఫ్ క్రిటిసిజం అనేది చేసుకుంటాం. ఎందుకిలా బిహేవ్ చేశాను అని మనకి ఒక గిల్ట్ ఫీలింగ్ అనేదొస్తది. ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మనల్ని చాలా డౌన్ చేస్తది. మనం చాలా ఎమోషనల్‌గా డౌన్ అయిపోవటం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది మన మీద పడతది. కాబట్టి మనం ఆ గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మనం మనల్ని ఫర్గివ్ చేసుకోవాలి. ఓకే, అలా జరిగింది అని చెప్పి మన మీద మనం ఫర్గివ్ చేసుకోవాలి. రెండో విషయం, మనం ఆ పెయిన్ నుంచి బయటికి రావాలంటే అక్కడ ఆ వ్యక్తులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళకి సారీ చెప్పొచ్చు. అందరూ ఈ సారీ చెప్పడం అనేది చేయలేరు కదండీ! ఎదుటి వ్యక్తులకి ఫర్గివ్ చేయడము కష్టమే. ఒక వ్యక్తికి సారీ చెప్పడం కూడా కష్టమే. కానీ అది స్ట్రాంగ్ పీపుల్ మాత్రమే చేయగలుగుతారు. బట్ మనం చెప్పలేకపోయామనుకోండి, డైరెక్ట్‌గా సారీ చెప్పలేకపోతున్నాము. కానీ మనకు ఆ గిల్ట్ ఉంది. మరి ఎలా బయటికి రావాలి అంటే, మనం ఒక పేపర్ మీద రాయొచ్చు. ఇలాగా ఈ విషయంలో, ఈ టైంలో నేను అనుకోకుండా ఒక సిట్యుయేషన్ అలాగా బయటకొచ్చింది. నేను బాధ పెట్టాను. ఆ టైంలో అక్కడ నాకు అలా జరిగింది కాబట్టి. వాళ్ళు బాధపడ్డారు కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పి మనం ఒక పేపర్ మీద రాసి దాన్ని మనం మన బాధని బయటికి తీసేయొచ్చు. లేదా వాళ్ళకి మన మనసులోనే సారీ చెప్పుకోవచ్చు.
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పొచ్చు. అలా కూడా మన పెయిన్ అనేది క్రమేపీ తగ్గుతుంది. వాళ్ళతో కూడా మనకి ఆ కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ గిల్ట్‌తో మనం వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేము. సరిగ్గా వాళ్ళతో ఉండలేము. బట్ మనం ఇలా చెప్పుకున్నప్పుడు మనలో మనం దాని నుంచి ఫ్రీ అవుతాం అనమాట అండి. హీల్ చేసుకునే అవకాశం ఉంటది. ఫర్గివ్‌నెస్ అనేది ఇతరులకి పనికొస్తది. మనకి మనం కూడా సెల్ఫ్ ఫర్గివ్‌నెస్ కూడా మనకు అవసరం. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో ఏదో చిన్నదో, పెద్దదో ఒక మిస్టేక్ అనేది చేస్తారు కదండీ! అది ఆ విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ పెయిన్ నుంచి కూడా మనం బయటకొచ్చేస్తాం. ఓకే అండి. ఈరోజు మీరందరూ నా క్లాస్‌లో జాయిన్ అయినందుకు ఏదో ఒక పాయింట్ అయినా ఇచ్చానని అనుకుంటున్నాను. మీ టైంని నా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.